ఆదికాండం 18వ అధ్యాయం 1-2 చదువుకుంటాము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. కనుక అబ్రాహాము మర్యాదలు చేసిన తర్వాత, పరిచర్య చేసిన తర్వాత వాడు ఒక దేవుని యొక్క వాగ్దానమును అబ్రాహామునకు తెలియజేస్తారు. మరి ఈ నడిపింపంతా అబ్రాహాముకి ఎలా వచ్చింది? మరి ఏకాంతముగా ఆయన కూర్చొని మరి దేవునితో ఎప్పుడు మంచి సత్సంబంధం కలిగి ఉండేవాడు. కనుక అబ్రాహాముతో ఎప్పుడు దేవుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన యొక్క ప్రణాళికలను, ఆయన యొక్క ఉద్దేశాలను అన్నీ అబ్రాహాముకు ఆయన వ్యక్తపరిచేవాడు. అంత సత్సంబంధము దేవునికి అబ్రాహాముకు ఉండింది. అందుకే అబ్రాహాము నా స్నేహితుడు అంటారు. మంచి కమ్యూనికేషన్ ఉంది. అది ఎంత అదృశ్యం కదా. అలా దేవునితో మనకు ఒక సత్సంబంధం కలిగి ఉండటము, ఒక మంచి రిలేషన్ కలిగి ఉండటం అనేది అది నిజంగా ఎంత గొప్ప విషయము. మనం చూసినప్పుడు ఏం మాట్లాడతారంటే 10వ వచనములో, మీదటికి కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. షారాకి ఏంటంటే, షారా అబ్రాహాముకు అంత వృద్ధులు అయిపోయినప్పటికీ వారికి సంతానం అనేది ఉండదు. చాలా దిగులుతో ఉంటారు. ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ సంతానం లేదే అనే ఒక బాధ అబ్రాహాము సారాని పట్టి పీడిస్తుంటుంది. చాలా కష్టపడుతుంటారు. ఆ బాధ వాళ్ళలో ఎంతో ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది కదా సంతానం లేదంటే. మరి దేవుడు అక్కడ మరి ఆ ఒంటరితనములో ఆయన్ని ఈ వాగ్దానమును ఆ రూపంలో వచ్చి వ్యక్తపరుస్తున్నాడు ఆ వాగ్దానాన్ని. కనుక ఆ వాగ్దానమును వారికి మరి అబ్రాహాముకు సారాకు తెలియజేస్తారు. కాబట్టి అక్కడ ఏమైందంటే దేవుడి యొక్క వాగ్దానమును ఆయనకి ఆ ఒంటరితనంలో లభించింది. దేవుడితో ఒక మంచి సాన్నిహిత్యము, మరొక మంచి సంబంధం కలిగి ఉండటం వల్ల దేవుని యొక్క వాగ్దానం లభించింది. అలాగే ఇంకా మనం చూసుకున్నప్పుడు 16వ వచనములో, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రాహామునకు దాచెదనా. 17 అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. కనుక ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చేయబోయేది అబ్రాహాముకు చెప్పకుండా దాచేదనా. మరి అది ఎంత గొప్ప విషయం కదా. మరి దేవుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక మానవుడికి తెలియకుండా నేను చెయ్యను అని అంటున్నాడంటే ఎంత మంచి రిలేషన్ దేవునికి ఆ మానవునికి ఉన్నట్లు. అది ఎంత మంచి కమ్యూనికేషన్ అంటే, అలాంటి కమ్యూనికేషన్ మనం కూడా కలిగి ఉండాలి దేవునితో. మరి ఇక్కడ అంటున్నాడు, మరి సకల జనులు ఆశీర్వదింపబడినవాడుగా చేస్తానంటున్నాడు. మరి ఏం చేయబోతున్నాడు అది దాచనని కూడా అంటున్నాడు. ఇంకా చూసుకున్నప్పుడు 32వ వచనములో, లోతును కుటుంబాన్ని ఉగ్రత నుండి కాపాడుతని మాట ఇస్తాడు. అంటే సొదొమ గొమొర్రాలైన బంధువుడైన లోతు కుటుంబం ఉంటుంది. ఆ సొదొమ గొమొర్రా అనేది చాలా భయంకరమైన ప్రదేశముగా, అంటే దాంట్లో ఉన్న మనుషుల పాపం ఎంత విస్తరించిపోతుందంటే దేవునికి ఆగ్రహం కలిగి దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు గురైపోతారు. ఇంకా దాన్ని సర్వనాశనం చేసేయాలని దేవుడు నిర్ణయించుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ అబ్రాహాం యొక్క బంధువులైన లోతు కుటుంబం అక్కడ ఉంటుంది. కనుక అబ్రాహాంకి తెలుస్తుంది. మరి దేవుడు మరి ఆ దూతల చేత, మరి ముగ్గురు మనుషుల చేత ఆయనకు తెలియజేసినప్పుడు అబ్రాహాము చాలా చింతిస్తాడు. అయ్యో లోతు కుటుంబం ఉంది, తన బంధువుని కుటుంబం ఉంది కనుక తన బంధువు కుటుంబం ఏమైపోతుందని చాలా బాధపడతాడు. అప్పుడు దేవుణ్ణి మరి అడుగుతూ సంభాషణలో, మరి ఇంతమంది ఉంటే నాశనం, ఇంతమంది భక్తులు ఉంటే నాశనం చేస్తావా, అలా అనుకుంటూ ఆఖరికి లాస్ట్ వచ్చిన మనం చూసినప్పుడు, అతడు ప్రభు కోపపడని ఎడలా నేను ఇంకో మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఎందున నేను. కనుక దేవుని యొక్క ప్రేమ ఇక్కడ అబ్రాహాం మీద ఎంతగా ఉంది కదా. మరి అబ్రాహాము మీద ప్రేమ వలన ఎన్నో విధాలుగా ఒక్కొక్క నంబర్ అంటే ఒక్కొక్క సంఖ్య తగ్గించుకుంటూ వస్తాడు. లాస్ట్కి 10 మంది ఉన్నా, అంటే ఇక్కడ 10 మంది భక్తులున్నా నువ్వు నిర్మూలన చేయవు కదా అంటే దేవుడు మాటిస్తాడు. కాబట్టి లోతు కుటుంబాన్ని మాత్రం కాపాడి బయటకు తీసుకొచ్చేటట్టు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడనమాట దేవుడు. కనుక దేవుని యొక్క ప్రేమ అక్కడ అబ్రాహాం మీద వ్యక్తపరచబడుతుంది. మరి దేవుని యొక్క ప్రేమ, మరి దేవుని యొక్క వాగ్దానాలు, మరి దేవునితో మంచి సత్సంబంధం అబ్రాహాముకి ఎందువల్ల కలిగి ఉన్నది? ఎందుకంటే ఆయన ఒంటరితనములో దేవునితో ఒక చక్కటి రిలేషన్ కలిగి ఉన్నాడు, ఒక మంచి సత్సంబంధం కలిగి ఉన్నాడు, సన్నిహితంగా ఉన్నాడు. మరి దేవునికి చెప్పకుండా ఆయన ఏది చేయడు. మరి దేవుడు ఒక మాట చెప్తే దాన్ని తూచా పాటిస్తాడు. విశ్వాసముతో ఆయన చెప్పిన దేవుడిచ్చిన వాగ్దానాల కొరకు అబ్రాహాము ఎదురు చూసేవాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అంటాడు కదా అబ్రాహాముని. కాబట్టి అక్కడ మరి ఆయన ఒక విశ్వాసము, ఆయన దేవుని మీద ఆయన పెంచుకున్న ప్రేమ, మరి తన ఒంటరితనములో దేవుని
దేవునితో ఆయన గడిపే క్షణాలు, మరి ఆయన దేవునితో ఏర్పరచుకున్న సన్నిహితము, ఆయన సంబంధము, వీటన్నిటి వల్ల ఏమైందంటే అబ్రాహాముకి దేవుడు చేయబోయే తన ఫ్యూచర్ ప్లాన్స్ని, మరి తను చేయబోయే ప్రణాళికలను అన్ని దేవుడు అబ్రాహాముకు రివీల్ చేస్తున్నాడు. అంటే ఆయనకు రివీల్ చేయకుండా, ఆయనకి చెప్పకుండా దేవుడు ఏది కూడా చేయాలని అనుకోవడం లేదంట. అబ్రాహాముకు చెప్పకుండా నేను ఎలా చేసేదని ఏదైనా అంటున్నాడంటే ఎంత నమ్మకము. ఒక మానవుడికి ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు చెప్పకుండా నేను చెయ్యను అంటున్నాడంటే అబ్రాహాము ఎంత స్థానముని దేవుని దగ్గర సంపాదించుకున్నాడని అనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆయన మన ఒంటరితనములు ఆయనతో ఒక మంచి రిలేషన్ మనం ఏర్పరచుకుంటామో అప్పుడు దేవుడు మనకు ఆయన ఒక ఫ్యూచర్ ప్లాన్స్ని మనకు రివీల్ చేస్తాడు. అలాగే ఆయన ఒక ప్రేమను మనకు చూపిస్తాడు. మనల్ని బట్టి ఇంకొకరిని కూడా మనం ఎవరి గురించిన ప్రార్థన చేసినా, ఎవరి గురించిన మొరపెట్టినప్పుడు మన మంచితనాన్ని బట్టి, దేవునితో ఉన్న ఆ ఇంటిమసీ రిలేషన్ని బట్టి వారిని కూడా దేవుడు మన ప్రార్థనను యాక్సెప్ట్ చేసి అంగీకరించి వాళ్ళకు కూడా జవాబులు ఇస్తాడు. మనం ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో, అంటే మన ప్రవర్తన సరిగా ఉండి దేవునితో చక్కటి రిలేషన్ ఉండి దేవునితో ఒక మంచి బంధం మనం ఏర్పరచుకున్నప్పుడు, మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన విని మన మీద ఉన్న ప్రేమతో అవతల వాళ్ళ గురించి మనం ఏం ప్రార్థిస్తున్నామో అవి జవాబులు ఇచ్చి వాళ్ళకు కూడా మంచి చేస్తాడనమాట. అది మనం ఇక్కడ అర్థం చేసుకోగలం అబ్రాహాము జీవితంలో. అలాగే అబ్రాహాం వలె మనం కూడా దేవునితో ఒక మంచి రిలేషన్ కలిగి ఉంటే, మన ఒంటరితనములో మనం ఏకాంతంగా ఉన్నప్పుడు వ్యర్థమైన వాటి ఆలోచిస్తుంటూ వ్యర్థమైన పనులు చేయకుండా దేవుని విషయాల మీద మనము మనసుంచి దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన చిత్తాన్ని ఎరిగి ప్రవర్తిస్తూ ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆయనతో ఒక మంచి రిలేషన్ మనం ఏర్పరచుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఆయన ఒక వాగ్దానాలను మనకు బయలుపరుస్తాడు, ఆయన ప్రేమను కనపరుస్తాడు, మనతో ఒక మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటాడు దేవుడు. మరి ఆయన ఏం చేయబోతున్నాడో కూడా మనకి ఆత్మ ద్వారా మనకి రివీల్ చేస్తాడనమాట. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇంకా చూసినప్పుడు మరి ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనము, అబ్రహాము భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవునని చెప్పాను. 5వ వచనము, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగోనని చెప్పాను. కానీ ఇక్కడ అబ్రహాంకి ఏం చెప్తున్నాడంటే దేవుడు దీనికన్నా ముందనమాట, ఈ సన్నివేశం ఆదికాండం 18లో జరగక ముందు ఇది. అది కూడా అప్పుడు కూడా దేవుడు ఆయన ఏకాంతంలో తీసుకొని వెళ్ళి ఆకాశం వైపు చూపించి నీకు నువ్వు లెక్క పెట్టగలిగితే ఆకాశంలోని నక్షత్రాలన్నిటిని లెక్కపెట్టు, నువ్వు లెక్క పెట్టగలిగితే నీకు సాధ్యమైతే అంత విస్తారంగా నీ సంతానాన్ని నేను చేస్తానని ఆ రోజు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి. కాబట్టి అంత గొప్పగా వాగ్దానము దేవుడు ఇచ్చాడనమాట. అంటే ఆయన ఒక ఒంటరితనములు ఎప్పుడు దేవునితో ఒక మంచి రిలేషన్ కలిగి మంచి సన్నిహితంగా ఉంటూ మరి తన సమయాన్ని ఎక్కువ దేవునికి ఇచ్చి ఒక మంచి సంబంధం కలిగి ఆయన ముందుకు వెళ్ళేవాడు కనుక దేవుడు ఆయనకి ఇటువంటి వాగ్దానాలను దేవుడు ఆయనకి తెలియజేశాడని మనము అర్థం చేసుకోగలము. సో ఇది కూడా ఒక గొప్ప వాగ్దానము ప్లస్ నిబంధన. ఇట్స్ కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక నిబంధనను ఆయన అబ్రహాముతో మరి స్థిరపరచడు. ఈ నిబంధన ఆయన వాగ్దానం చేసిన ఒక నిబంధన స్థిరపరిచినా కూడా నిలబెట్టుకునే దేవుడు. వాగ్దానాలు ఊరికే ఇచ్చి గమ్మునుండే దేవుడు కాదు మన దేవుడు. వాగ్దానాలు ఇచ్చినప్పుడు వాటిని నెరవేర్చే దేవుడు. ఒక నిత్య నిబంధన మనతో చేసాడంటే ఆ నిబంధన తప్పక స్థిరపరిచే దేవుడు ఆయన. కనుక అబ్రహాముతో ఈ విధంగా ఆయన ఒంటరితనములో ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ సమయాలన్నింటిలో దేవుడు ఆయన్ని దర్శించి ఆయన చేయబోయే విషయాలను ప్రణాళికలు ఆయనకు బయలుపరిచాడు. ఆయన వాగ్దానాలను ఇచ్చాడు. ఆయనకి అబ్రహాం పట్ల ప్రేమను కనపరిచాడు. ఆయన ప్రార్థనలకు ఆయన ఒక విన్నపములకు జవాబులు ఇచ్చాడు. మరి ఆయనతో మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండాడు. మరి చక్కటి దర్శనాల ద్వారా మరి అన్ని విధాలుగా ఆయనతో మాట్లాడాడు, వాగ్దానాలు ఇచ్చాడు. ఈ విధంగా దేవుడు ఆయన ఎంతో ప్రేమించి అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. కనుక మనం కూడా అబ్రహాం వలె మన ఒంటరి సమయంలో ఊరికే ఏదేదో వేరే ఆలోచనలు వేరే విషయాలు కాకుండా దేవునితో ఎక్కువ మనం ఒంటరితనంలో రిలేషన్ పెంచుకొని మరి ఆయనతో ఎక్కువ సమయం గడపడము, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, స్తుతించడము, మరి ఆయనకు సాక్ష్యంగా నిలబడటము, మరి ఆయన వాక్యానుసారంగా బ్రతకడము, మరి ఇటువంటి మంచి కమ్యూనికేషన్ ఆయనతో మనం పెట్టుకుంటే మనం కూడా ఆ రోజుల్లో భక్తులు ఏ విధంగా దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు ఎలా పొందుకున్నారో అలాగే నిబంధన ఎలా స్థిరపరిచాడో దేవుడు వాళ్ళతో అటువంటివి ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో దేవుడు తప్పక చేస్తాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోగలము.